తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది. త్వరలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో పార్టీలు తమ వ్యూహాల్లో నిమగ్నమైపోయాయి. ఇక కొత్తగా ఏర్పాటైన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో సత్తా చాటాలన్న పట్టుదలతో కాంగ్రెస్, సిపిఐ ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి రెండు పార్టీల మధ్య పొత్తు కొనసాగుతున్న క్రమంలో తమకే కేటాయించాలన్న పట్టుదలతో ముందుకు సాగుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్లో కయ్యాలు, వర్గపోరుతో సమస్యలు వస్తున్నాయి. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికల వేడిపై ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన కొత్తగూడెం నగరపాలక సంస్థలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలను కలిపి కార్పొరేషన్ గా మార్చారు. 1,05,000 మంది ఓటర్లు ఉన్న ఇక్కడ 60 డివిజన్లు ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో సత్తా చాటేందుకు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, బీజేపీ, టీడీపీ కసరత్తు చేస్తున్నాయి. ఇక్కడ కొత్త పంచాయతీ నడుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఈ సీటును సిపిఐకి కేటాయించింది. దీంతో మున్సిపల్ కార్పొరేషన్ కూడా తమకే ఇవ్వాలని ఎర్రనలు కోరుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటి పట్టు నిలుపుకున్న కామ్రేడ్స్ కార్పొరేషన్లోనూ బాగా వేయాలన్న ప్లాన్ లో ఉన్నారు. కానీ కొత్తగా ఏర్పాటైన కార్పొరేషన్లో తమ పాలనే సాగాలన్న పట్టుదల హస్తం పార్టీ నేతల్లో కనిపిస్తోంది. దీంతో రెండు పార్టీల మధ్య ఈ అంశంపై లడాయి జరుగుతోంది. ఇక కొత్తగూడెం కాంగ్రెస్ లో 3 గ్రూపులు, 6 పంచాయతీలు అన్నట్టుగా వ్యవహారం మారింది. మున్సిపల్ ఎన్నికల కోసం ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సన్నాహక సమావేశంలో నేతలు సిగపట్లు పట్టుకున్నారు. అందరికీ సమాచారం లేకుండా భేటీ ఏర్పాటు చేయడంపై కొందరు నాయకులు అసంతృప్తి వేళ్లగక్కారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుల లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వర్గం కారాలు, మిరియాలు నూరటంతో రచ్చరచ్చయింది. ఎంపీ రామసహాయం, మంత్రి పొంగులేటి వ్యవహారంపై టీపీసీసీకి ఫిర్యాదు చేస్తామని భట్టి వర్గం వార్నింగ్ ఇవ్వడంతో సమావేశం రసాభాసగా మారింది. కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ జెండా ఎగురేద్దామంటే వర్గపోరుతో పార్టీలో 3 ముక్కలాట సాగుతోందని సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 3 మంత్రులు కొత్తగూడెం కాంగ్రెస్ లో ఎవరి వర్గాన్ని వారు కాపాడుకుంటున్నారు. ముందు నుంచి హస్తం పార్టీలో ఉన్న నేతలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనుచరులుగా ఉంటే, గత ఎన్నికల ముందు పొంగులేటితో పాటు బీఆర్ఎస్ నుంచి హస్తం పార్టీలో చేరిన బ్యాచ్ ఈ మంత్రి వెంట నడుస్తోంది. టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారు మంత్రి తుమ్మల ఫాలోవర్స్ గా ఉన్నారు. పార్టీ అధికారంలో ఉండటంతో 3 మంత్రుల అనుచరుల మధ్య ఆధిపత్య పోరుతో కొత్తగూడెం కాంగ్రెస్ లో రాజకీయం కాకరేపుతోంది. ఎవరికి వారు తగ్గేదిలే అంటున్నారు. వర్గ పోరుతో కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్ల లొల్లి ఇంకా ముదిరే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ జోక్యం చేసుకుని పార్టీని క్రమశిక్షణలో పెట్టాలని కాంగ్రెస్ క్యాడర్ కోరుతోంది. మరోవైపు కొత్తగూడెం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సిపిఐ ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు ఈ స్థానాన్ని కంచుకోటగా మార్చుకోవాలన్న ప్రయత్నంలో ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన ఊపు మీదున్న కామ్రేడ్స్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సహకరించాలని కోరుతున్నారు. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలను కలిపి కార్పొరేషన్ ఆవిర్భావానికి బాటలు వేసిన ఈ ఎమ్మెల్యే పురపోరులో ఇక్కడ ఎర్రజెండా ఎగురువేయాలన్న పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. మిత్ర, పొత్తు ధర్మం పాటించి కాంగ్రెస్ సహకరించాలని కోరుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.